పన్నీర్ కుల్చా మీరెప్పుడైనా ట్రై చేశారా? ట్రై చేయకపోతే నేను చెప్తున్న ఈ ప్రాసెస్‌లో సింపుల్‌గా చేసేసుకోండి. మధ్యాహ్నం లంచ్‌కి ఏదో ఒకటి డిఫరెంట్‌గా చేసుకోవాలి అనుకునే వాళ్ళకి ఇది వన్ ఆఫ్ ద ఆప్షన్ అనమాట. ఇలాంటి రెసిపీస్ మన ఛానెల్‌లో ఇంకా చాలానే ఉన్నాయి. ఒకసారి చెక్‌ఔట్ చేసేయండి. తప్పకుండా నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. ముందుగానే మనం స్టఫింగ్ కోసం గ్రేట్ చేసుకున్న పన్నీర్, క్యారెట్ అలాగే అందులో సాల్ట్, రెడ్ చిల్లీ ఫ్లేక్స్, ఆరిగానో వేసి కలిపేసి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు చపాతీ పిండి కలుపుకోవాలి కదా! ఒక బౌల్‌లో చపాతీ పిండి వేసుకొని అందులో సాల్ట్ అలాగే నేను ఎప్పుడు చపాతీ పిండి కలుపుకోవాలనుకున్నా ఫ్లేక్ సీడ్స్ పౌడర్ మాత్రం వేసుకుంటాననమాట. అది కూడా వేసుకొని కొద్దిగా వాటర్ వేసుకొని చపాతీ పిండిలో కలిపి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మనం ఈవెన్‌గా బాల్స్‌లో డివైడ్ చేసేసి చపాతీని రోల్ చేసుకొని అందులో ముందుగానే ప్రిపేర్ చేసుకున్న స్టఫింగ్ పెట్టేసి జాగ్రత్తగా అది బయటికి రాకుండా సీల్ చేసేయాలి. ఆలు పరాటా ఎలా చేస్తాం ఇది కూడా అంతే. మంచిగా రోల్ చేసేసుకొని 2 వైపులు నెయ్యి వేసుకుంటూ మంచిగా ఫ్రై చేసుకుంటే అంతే. సింపుల్‌గా కర్డ్‌తోనే ఎంజాయ్ చేసేయొచ్చు. అంత బావుంటుంది. ట్రై చేసి కామెంట్ చేయండి.